మిత్రులారా, జీతం కొంచెం, ధరలు అధికం. సామాన్యుడికి సొంత ఇల్లు కష్టమే. రూపాయలు 80,000 జీతం ఉన్న ఇల్లు కొనలేని పరిస్థితి. ఒకప్పుడు 20,000, 30,000 జీతం ఉంటే ఇల్లు కొనేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్‌లో 1,00,000 జీతం ఉన్న ఇల్లు కొంటలేరు. చాలా కష్టం. ఇల్లు కొనాలంటే ఏం చేయాలి? స్కామ్ చేయాలి. ఇల్లు కొనాలంటే ఏం చేయాలి? దోపిడీ చేయాలి. ఇల్లు కొనాలంటే ఏం చేయాలి? కనీసం 10,00,000 సంపాదించాలి. ఇది చెప్తాను వాళ్ళు గతంలో. అంటే ఇదే జరుగుతోంది. ఇల్లులు పెద్ద పెద్దవి గదే ఉన్నాయి గదా! మనం ఎన్ని చూస్తలేం. ఫామ్ హౌస్‌లు, లగ్జరీ కార్లు, పెద్ద పెద్ద విల్లాల్లో ప్లాట్లు. విల్లా ఎట్లా కొంటారు వాళ్ళు? వాళ్ళు దొరకలేరా ఏసీబీ దాడిలో? అంటే డబ్బులు బాగా సంపాదించడానికి ఇవాళ అధికారులకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. అధికారులు సపోర్ట్ చేస్తాన్లు. వాళ్ళ గ్రీన్ పెన్ వాళ్ళకి సహకరిస్తాను కాబట్టి వాళ్ళు సంపాదిస్తారు. ఇక్కడ రూపాయలు 80,000 జీతం ఉన్న ఇల్లు కొనలేని పరిస్థితి. సామాన్యుడు సొంతింటి కలకు దూరమవుతున్నాడు. ప్రతి ఏటా ధరలు అధికంగా పెరుగుతున్నా జీతం మాత్రం అలాగే ఉండిపోతుంది. దీనికి తోడు ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు, నిర్మాణ వ్యయం వంటి రకరకాల కారణంతో తక్కువ ఆదాయం కలిగిన వారికి మధ్యతరగతి ప్రజలకు ఇల్లు కొందానే ఆలోచన వెనక్కి పెడుతున్నాయి. మధ్యతరగతి కష్టాలు. సాధారణంగా ఓ సామాన్య వ్యక్తికి ఇల్లు కొనమనేది తన జీవిత కళ. ఆ కళను నెరవేర్చుకునేందుకు కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అయితే పేదలకు సొంత స్థలం ఉంటే ప్రభుత్వ స్థలమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. శ్రీమంతులు విలాసవంతమైన ఈ నివాసాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ సామాన్య మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం సాయం అందక సొంతంగా ఇంటిని నిర్మించుకోలేక సతమతం అవుతున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్లో అయితే సామాన్యులకు రూపాయలు 50 లక్షల ఇల్లు దొరకడం సవాలుగా మారింది. ఓ వ్యక్తికి 80,000 ప్రతి నెల సంపాదిస్తుంటే అతడు రూపాయలు 50 లక్షలు పెట్టి ఇల్లు కొనగల. జీతంతో ఈఎంఐ ఖచ్చితంగా 30% మించకూడదు. రూపాయలు 40 లక్షలు గృహ నిర్మాణానికి రూపాయలు 50 లక్షల ఇంటిపై 10 లక్షల డౌన్ పేమెంట్ తర్వాత సుమారు 30 లక్షల నుంచి 30 లక్షల వరకు ఈఎంఐ అవుతుంది. మరి ఇంత రుణాన్ని సాధారణ వ్యక్తి హ్యాపీగా భరించాలంటే ఖచ్చితంగా నెల జీతం 1,20,000 ఉండాలట. 80,000 జీతం ఉన్న వ్యక్తి ఇంతటి స్థాయిలో ఇల్లు కొనాలంటే ఆర్థిక ఒత్తిడి తప్పదు. ఇంటిని కొనుగోలు చేయాలంటే తొందరలో లోన్స్ తీసుకొని 25 నుంచి 30 సంవత్సరాల పాటు రుణం భారం మోయడం కష్టంతో ఆ 20-30 సంవత్సరాలు చచ్చిపోతారో మరి బతుకుతారో తెలియదు. 30 సంవత్సరాల లోను నెల నెల కట్టాలి. రూపాయలు 80,000 ఉంటే లోన్ వచ్చినా కూడా చాలా కష్టమవుతుంది అది. అందుకే 1,20,000 అని చెప్తాను వాళ్ళు. ధరలు పైకి నగరంలోని ఏ ప్రాంతం చూసినా చదరపు అడుగు ధరం సగటున 6,000కు పైగా పడుతుంది. ఈ ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. 4,000కు చదరపు అడుగు విక్రయిస్తున్న ప్రాంతాలు ఉన్న దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మెరుగైన సదుపాయాలు లేక ఉన్న చోట 80 లక్షలు లేదే ఇల్లు రావడం లేదు. 3 బెడ్రూమ్ కోటి పెట్టాల్సిందే. ఐటీ క్యాడర్లు ఏకంగా కోట్లపై మాటే. దీనికి తోడు బిల్డర్లు అదనంగా వసూలు చేస్తారు. అప్పట్లో పార్కింగ్ ఒక్కదానికే ఛార్జ్ చేశారు. ఇప్పుడు కొత్త పేర్లతో అధిక వసూలకు పాల్పడతారు. ఇన్ఫ్రా అట, క్లబ్ హౌస్ అట, పార్కింగ్ అట, గ్యాస్ పైప్ లైన్ అట, కనెక్షన్ అట, మోటార్ లైన్ అట, విపరీతం చెప్తారు వాళ్ళు. అట్లా వాళ్ళు డబ్బులు దంచుకుంటారు వాళ్ళు. పాసివ్ ఇన్కమ్పై దృష్టి పెడితే తక్కువ జీతం ఉన్నవారు పాసివ్ ఇన్కమ్పై దృష్టి పెడితే మంచిదని రియల్ నిపుణులు చెప్తారు. ఉదాహరణకు 50 లక్షలకు రూపాయలు 50 లక్షలు 1% వడ్డీకే పెట్టుబడి పెడితే నెలకు 50,000 పాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఈ ఆదాయం ఇంటి ఈఎంఐ లేదా అద్దెను సులభంగా కవర్ చేస్తుంది. ఉద్యోగం కోల్పోయినా ఆర్థిక భద్రత అందిస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్ లేదా ఆర్డీ లాంటి వాటిలో మొదటగా ఎస్ఐపీలు స్మార్ట్ చేస్తే మంచిదని చెప్తారు. ఇది గమనించాలి. అంటే 50 లక్షలు ఇక్కడ మనం వడ్డీకి ఇస్తే నెల 50 వస్తాయి కదా, దాంతో మనం కట్టుకోవచ్చు అని వాళ్ళు చెప్తాను. గమనించండి. మరి ఇల్లు కొనే వాళ్ళు ఆలోచన చేయండి. ఇల్లు కొనాలని లేదని మీరే ఆలోచన చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను మిత్రులారా.